నమస్కారం. మన భారత్ న్యూస్ కి స్వాగతం. తిరుమల ప్రసాదంపై అనుచిత వాక్యాలు. సారీ చెప్పిన శివజ్యోతి. తిరుమల ప్రసాదంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యాంకర్ శివజ్యోతి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలతో ఎవరికైనా మనస్తాపం కలిగితే క్షమించాలని కోరుతూ స్వయంగా సోషల్ మీడియాలో స్పష్టీకరణ ఇచ్చారు. వెంకటేశ్వరస్వామిపై తనకు ఉన్న భక్తి గురించి అందరికీ తెలుసని, ఆ భావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశ్యంతో తాను ఎప్పుడూ మాట్లాడనని తెలిపారు. తప్పు నా వైపే ఉంది. నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. L1Qలో నిలబడటాన్ని ఉద్దేశించి మాత్రమే ఆ మాటలు అన్నాను. నా జీవితాన్నే మార్చిన స్వామివారి గురించి ఎలా అనుచితంగా మాట్లాడగలను అని ఆమె పేర్కొన్నారు. అంతేకాక తెలుసో తెలియకో మాట్లాడిన మాటల కోసం తన తరఫున మాత్రమే కాకుండా తన తమ్ముడి తరఫున కూడా క్షమాపణలు తెలిపారు. ఇటీవల కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కూడా చేసినట్టు వివరించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, తిరుమలలో కాస్టి ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కలిగిన అపోహలను తొలగించేందుకు ఈ స్పష్టీకరణ ఇచ్చినట్లు శివజ్యోతి వెల్లడించారు.